తెలంగాణలో డ్రగ్స్ గంజాయి సాగు అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఈగల్ టీంను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. తెలంగాణలో మత్తు అనే మాఫియాను రూపుమాపడమే ఈగల్ టీం లక్ష్యం. అందులో భాగంగానే తెలంగాణ ఈగల్ టీం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా హవాలా రాకెట్ను ఛేదించారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న డ్రగ్స్ రాకెట్ ముఠాను ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ చేసి పట్టుకున్నారు తెలంగాణ ఈగల్ టీమ్స్. డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఈగిల్ టీమ్ ఆపరేషన్ పై ప్రత్యేక స్టోరీ. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ పోలీసుల ఈగల్ టీం మరో భారీ ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తి చేసింది. నెలల తరబడి జరిగిన అండర్ కవర్ ఆపరేషన్ తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తో కలిసి అంతర్జాతీయ డ్రగ్స్ హవాలా రాకెట్ ని తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్లో 50 మంది నైజీరియన్ పౌరులు అరెస్టు కాగా పెద్ద మొత్తంలో సింథటిక్ డ్రగ్స్ స్వాధీనమయ్యాయి. ఈగల్ టీం వేసిన వలలో అంతర్జాతీయ డ్రగ్ సర్కిల్ చిక్కింది. నెలలుగా సాగిన ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మొత్తంగా మెథాంఫెటమైన్, కొకైన్ వంటి అధిక విలువ చేసే సింథటిక్ డ్రగ్స్ కిలోల కొద్దీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక ప్రణాళికతో 2 రైలు బోగీల్లోనే 100 మందికి పైగా ఈగల్ ఫోర్స్ ని ఢిల్లీకి తరలించారు. నోయిడా, విజయవాడ, గ్వాలియర్ పోలీసులు సైతం ఈ ఆపరేషన్లో భాగమయ్యారు. వారంతా వారాల తరబడి ఢిల్లీలోనే మకాం వేశారు. నిఘా, ఇంటెలిజెన్స్, అభివృద్ధి లక్ష్యాల గుర్తింపు చేసి దాడుల అమలులో కీలక పాత్ర పోషించారు. ఖచ్చితత్వంగా ప్లాన్ చేసిన ఈ ఆపరేషన్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుని స్థానిక హవాలా ఆపరేటర్ల ద్వారా దాచిపెట్టేందుకు ఈ సిండికేట్ వినూత్న పద్ధతులు అనుసరించినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని 20 కీలక లొకేషన్లపై ఒకే దఫా ఆకస్మిక దాడులు ఈగల్ టీం జరిపింది. ఈ నెట్వర్క్ దేశవ్యాప్తంగా నడిచే డ్రగ్స్ సరఫరా, హవాలా లావాదేవీల్లో కీలక పాత్ర పోషించినట్లు విచారణలో తెలుస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించిన సిండికేట్ డ్రగ్ కార్టెల్ నెట్వర్క్ ఢిల్లీ నుంచి హైదరాబాద్, బెంగళూరు, గోవా, కేరళ వరకు విస్తరించి ఉన్నట్లు విచారణలో బయటపడింది. కొరియన్ విధానం, డెడ్ డ్రాప్ పద్ధతుల్లో డ్రగ్స్ సరఫరా చేసిన ఈ గ్యాంగ్ దాదాపు 2000 మంది కస్టమర్లను గుర్తించిందని అధికారులు వెల్లడించారు. ఆహార డెలివరీ యాప్ల తరహాలో దాచిపెట్టిన కమ్యూనికేషన్ విధానాలతో ట్రాన్సాక్షన్స్ చేశారు. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను మరింత విస్తరించడానికి సెక్స్ వర్కర్లను కూడా ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ తో పాటు పలువురు సేల్స్ గర్ల్స్, సెక్స్ వర్కర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఆపరేషన్లో కీలక సమాచారం వెలుగుచూసింది. ఇండియన్ కరెన్సీని వస్తువుల రూపంలో, గార్మెంట్స్ వంటి రూపాల్లో లాగోస్కు పంపిస్తూ మనీ లాండరింగ్ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. సిండికేట్ ప్రధాన సూత్రధారి ఒక్కడే సుమారు 5 కోట్ల రూపాయల హవాలా చేసినట్లు సమాచారం. కాగా ఢిల్లీలో అరెస్టు చేసిన 50 మంది నైజీరియన్లను ప్రస్తుతం ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించే ప్రక్రియ జరుగుతోంది. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి మరింత లోతుగా విచారించేందుకు అవకాశం ఉంది. అలాగే ఢిల్లీలో పట్టుబడిన ఈ ముఠాకు లింకులు ఉన్నట్లు గుర్తించిన మరో 2 నైజీరియన్ మహిళల్ని కూడా ఈగిల్ టీం ఏపీలోని విశాఖపట్నంలో అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ డ్రగ్ మాఫియాను ఛేదిస్తూ దేశవ్యాప్తంగా సమన్వయంతో పనిచేసిన తెలంగాణ ఈగల్ టీం మరోసారి తమ దమ్మును చూపించింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డ్రగ్ మాఫియాపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ప్రజలు ఈగల్ టీంకు ప్రశంసలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇదే దూకుడుతో డ్రగ్స్, గంజాయి వ్యవస్థను పూర్తిగా తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయాలని తెలంగాణ ప్రజలు ఈగల్ టీంను కోరుతున్నారు.